హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. వాసిరెడ్డి పద్మ ఈవిడ గురించి మనం మాట్లాడుకోవాల్సిందే. గతంలో మేడం గారి గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు, కానీ ఈరోజు ఆవిడ చేసినటువంటి కొన్ని మాటలు, ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆవిడ మాట్లాడిన మాటలు చాలా చాలా ఆలోచించవలసినవిగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఈవిడ వైఎస్ఆర్సిపి పార్టీలో ఉమెన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. ఓకే, అప్పుడు హ్యాపీగా అన్ని పదవులు అనుభవించి కావలసినంత డబ్బు కూడబెట్టుకొని అధికారంతో పాటు పేరు కూడా సంపాదించుకొని మంచిదానిలా యాక్ట్ చేసి జగన్మోహన్ గారి దగ్గర ఇప్పుడు బయటకు వచ్చి తిన్నింటి వాసాలు లెక్కబెట్టే నీతి లేని వ్యక్తిగా ఈవిడ తయారైంది. ఈ విషయం నేనంటలేదు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. అదేవిధంగా తన గురించి పర్సనల్గా తెలిసినటువంటి ఒక యూట్యూబర్ కూడా మాట్లాడుతూ నేను విన్నాను. అసలు వాసిరెడ్డి పద్మ, మీరు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వకముందు మీ బ్రతికేంటి? కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎవడో ఎటువంటి పదవులు ఇవ్వక అలిసిపోయి సొలిసిపోయి ప్రజారాజ్యంలో చేరి ప్రజారాజ్యం ఆఫీస్ దగ్గర పడిగాపులు కాచి 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 చివరికి నీ బ్రతుకంతా అక్కడే అయిపోతుందేమో అనుకున్న సందర్భంలో ఏదో కొద్దిగా చదువుకున్నావు కాబట్టి నిన్ను రాజకీయాల్లో వాడుకుందామని ట్రై చేసిన వాళ్ళే అంత జ్ఞానవంతురాలు అని అనుకున్నారు. అటు ప్రజారాజ్యం పోయింది, ఇటు కాంగ్రెస్ పోయింది. దిక్కు దివాణం లేకుండా ఏం చేయాలో తెలియక అటు ఇటు కొట్టుకుంటున్న టైంలో టీడీపీలోకి నేను తీసుకోరు, ఎందుకంటే అప్పటికే అక్కడ రోజా వాళ్ళంతా ఉన్నారు కాబట్టి. సో ఏదో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడితే ఒక పదవి దొక్కుతుందో లేదంటే ఒక పొజిషన్ ఇస్తాడో అని ఏదో అలా వెయిట్ చేసినటువంటి చాలామంది పనికిమాలిన వాళ్ళలో నువ్వు ఒకదానివి. అవునా కాదా? నీకు పుట్టుకతోనే నువ్వే తోపు కాదు కదా, నీకు డబ్బులు లేవు కదా, నువ్వు రోడ్డు మీద లిఫ్ట్లు అడిగిపోయేదానివంట కదా. ఎవరన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే లిఫ్ట్ అడిగి ఎక్కి వెహికల్స్ ఎక్కి వెళ్ళేదానివంట. ఇది కూడా నేను అనలేదమ్మా, మీ ఫ్రెండ్ గతంలో పిఆర్పి పార్టీ దగ్గర మీకు పరిచయం అయినటువంటి ఒక రిపోర్టర్ మాట్లాడుతూ చెప్పింది. చివరికి కృష్ణానగర్లో ఒక చిన్న రూములో తలదాచుకునే నువ్వు ఇప్పుడు లక్షలు సంపాదించి అన్నీ అనుభవిస్తున్న టైంలో బయటకు వచ్చి అన్నం పెట్టిన చెయ్యినే కరిచే కుక్క కన్నా ఘోరంగా తయారయ్యేవేంటమ్మా నువ్వు? అసలు ఆడవాళ్ళు ఇట్లాగే ఉంటారా ఏంటి అంతా? అసలు నీకు కొద్దిగైనా సిగ్గుంటే జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఇచ్చిన పదవికి, నీకు ఇచ్చిన గౌరవానికి ఆయన కాళ్ళని నీ కన్నీళ్ళతో కడగాలి, అర్థమైందా? అటువంటి వ్యక్తిని ఇప్పుడు బయటకు వచ్చేవన్నా అప్పుడు మాకు స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు, ఆ స్క్రిప్ట్ ప్రకారం బయటకు వచ్చి తిట్టే వాళ్ళం అంటున్నారా? సిగ్గుందా నీకు నీ బతుక్కి? మరి అప్పుడు స్క్రిప్ట్ ఎందుకు చదివావు? సిగ్గు లేదా నీ బతుక్కి? చదువుకున్నావుగా, కడుపుకి అన్నమే తింటున్నావుగా, మీరు ఇచ్చే స్క్రిప్ట్ నేను చదవనని చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు మరి? అప్పుడు అంత స్క్రిప్టెడ్ మాకు సజ్జల దగ్గర నుంచి మాకు స్క్రిప్ట్ వచ్చేది, అదే మేము చదివేవాళ్ళం, అదే మేము చెప్పేవాళ్ళం అన్నావు. నీ చదివేందుకు, నీ తెలివేందుకు, నీ రాజకీయ భవిష్యత్తు ఎందుకు, నీ అడుక్కు తినే బతుకు గుర్తుకు రాలేదా అప్పుడు స్క్రిప్టులు చదివేటప్పుడు? ఇంత దరిద్రమైనటువంటి బతుకు ఎందుకమ్మా నీకు? నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ ఇస్తే నువ్వు చదివావు, మరి ఆ స్క్రిప్ట్ ఇస్తే చదివినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయాలి కదా. మరి ఇప్పుడు బయటకి ఎందుకు వచ్చి అన్నం పెట్టిన చేతిని కరుస్తున్నావు? నువ్వు స్క్రిప్ట్ చదివావని చెప్పినప్పుడు నీ పైన పోలీసులు సొమోటోగా కేసు పెట్టాలి. అందులో వాస్తవాలు లేనప్పుడు నువ్వు ఎలా చదువుతావు ఆ స్క్రిప్ట్ని? అది వాస్తవం కాదన్నప్పుడు నువ్వు ఎలా చదువుతావు ఆ స్క్రిప్ట్ని? సిగ్గుందా నీకు? ఎవరిని మోసం చేద్దామని రాజకీయాల్లోకి వచ్చావు? నీ దగ్గర స్క్రిప్ట్ తీసుకొచ్చి ఇదే చదవాలన్నప్పుడు అది చదివి ఇది కాదు కదా జరిగిందని చెప్పలేని బతుకు నీది. నువ్వేంది మాట్లాడుతున్నావు ఇప్పుడు బయటకు వచ్చి? ఇప్పుడు నువ్వు చేసే స్క్రిప్ట్ ఎవడిస్తున్నాడు? ఏ ఎదవనా ఇస్తే నువ్వు చదువుతున్న స్క్రిప్టు అని అడిగారనుకో, ఇప్పుడు నీ స్క్రిప్ట్ ఎవడిస్తున్నాడో నువ్వు చెప్తావా? ఆ స్క్రిప్ట్ ఇచ్చేవాడు డబ్బులు ఎంత ఇచ్చాడో చెప్తావా? ప్రతిసారి నోరేసుకొని మీడియా ముందు పెడుతున్నావు కదా. నీ బతుకు గతానికి ఇప్పటికి కంపేర్ చేసి చూస్తే నీ ఆస్తులు, సంపాదించిన ఆస్తులకి గతంలో ఉన్నటువంటి నీ కృష్ణానగర్ సింగిల్ రూమ్ బతుకులకి ఏమైనా సంబంధం ఉందా? ఆటో ఎక్కడానికి డబ్బులు లేకపోతే నిన్ను బైక్ మీద తీసుకెళ్ళి డ్రాప్ చేసినటువంటి వ్యక్తులు
ఆ లేడీ రిపోర్టర్ చెప్తూ ఉంది నీ గురించి. చాలా దీనమైన బ్రతుకు అమ్మాయిది, చాలా లాయల్టీగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇప్పుడు కుక్కలాగా అరుస్తుంది. ఏంటి ఈవిడ బతికిట్ట తయారైంది, ఈవిడ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. ఏమీ లేనప్పుడు జగన్ గారు పక్కన చేర్చుకొని మంచి పదవి ఇచ్చి పక్కన పెట్టుకుంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే నీతి లేని దానిలా తయారైందంటూ ఆవిడే చెప్పింది ఒక వీడియోలో. కావాలంటే ఆ వీడియో చూసుకోండి మీరు వెళ్ళి. ఇంత ఘోరమైన బ్రతికి ఎందుకమ్మా నీకు? చదువుకున్నావు, ఆ చదువు ఉపయోగపడతలే, సిగ్గులేదు దాని గురించి నీకు. ఎందుకంటే ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ని చదివేటప్పుడు నీకు చదువున్నా ఎందుకు, లేకపోయినా ఎందుకు? అది జగన్మోహన్ రెడ్డి క్యాంపెయిన్ నుంచి కావచ్చు, ఇటు మీరు ఇప్పుడు తీసుకుంటున్న స్క్రిప్ట్ ఉంది కదా, మీ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారులేండి మీ దగ్గర ఆర్టిస్టులు. ఆ ఆర్టిస్టులు నువ్వు ఒక ఆర్టిస్ట్ అయ్యావు కదా, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ కూడా చదువుతున్నావు కదా. స్క్రిప్ట్కి ఎంత మేడం? ఎన్ని లక్షల స్క్రిప్ట్కి మీకు ఇప్పుడు రాసిచ్చేవాడు ఎవడు మీకు స్క్రిప్టు? చెప్పండి అంటూ ప్రజలు గ్యారంటీగా మిమ్మల్ని ప్రశ్నిస్తారు మేడం. ఎందుకంటే మీరు చేసింది నీతి లేని పని అంటానికి నిదర్శనం ఏంటంటే, కృష్ణానగర్లో అద్దింట్లో లింగు అంటున్న మీ ఫ్యామిలీని తీసుకొచ్చి ఒక మంచి ఇంట్లో పెట్టి మంచి పదవిచ్చి సముచితంగా గౌరవించి మిమ్మల్ని ఒక పొజిషన్లో నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని కరుస్తున్నారు చూడండి. ఆ నోరేసుకొని మీకన్నా కుక్కలతో కూడా పోల్చాను కానీ మిమ్మల్ని, మీకన్నా విశ్వాసం లేని మీతో ఏ జంతువుతో పోల్చలేను, అన్ని జంతువులు మంచివే. సో మీరు కొత్త క్రియేచర్ మేడం, అంతే. అలా చెప్పుకుంటూ పోతే మీరు చేసిన దారుణాలు కూడా వెరీ సూన్ బయటకు వస్తాయి. మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయితే ఏమండే మీ బతుకేమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. ఎక్కడున్నా వదిలిపెట్టడని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. సప్త సముద్రాల అవతల దాక్కున్నా కూడా అనుచితమైన వ్యాఖ్యలు చేసిన వారిని, అబద్ధాలు చెప్పిన వారిని జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టాడు. అది తన నేచర్ కాదు. నీకిచ్చిన గౌరవం నువ్వు నిలబెట్టుకోకుండా కరుస్తూనే ఉన్న ప్రతిసారి మేము చూస్తూనే ఉన్నాం. మేము గనక తిరిగి నీ పైన టార్గెట్ చేస్తే, నీకున్న ఆస్తులు మొత్తాన్ని లెక్క తీస్తే, ప్రాపర్టీస్ మొత్తాన్ని నిఘా వేసి గమనిస్తే జైల్లో కూర్చొని చెప్పకూడదు, తింటా గుర్తుపెట్టుకో అంటూ వాసిరెడ్డి పద్మ గారిని ప్రజలంతా వార్నింగ్ చేస్తున్నారు. అదేవిధంగా వైసీపీ క్యాడర్ కూడా ఈ విషయమై సీరియస్గా స్పందిస్తూ ఉన్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఏమవుతుందో, మేడం గారికి ఎటువంటి మర్యాద దక్కుతుందో. మేడం స్క్రిప్టులు చదువుకోండి, మీరు స్క్రిప్టులు చదువుకొని బాగా, ఎవడో ఇస్తాడు స్క్రిప్ట్లో చదువుకొని బాగా మాట్లాడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.